బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సిఎస్ స్కామ్ లో అరెస్ట్ అయిన అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది కోర్టు. జగన్మోహన్ రావుతో పాటు మరో నలుగురికి కూడా రిమాండ్ విధించింది. నిందితులు ఇప్పటికే చెర్లపల్లి జైలుకు చేరుకున్నారు. ఇక ఈ రోజు నిందితుల తరపు లాయర్లు బెయిల్ పిటిషన్లు వేస్తుండగా మరోవైపు నిందితులను కస్టడీలోకి తీసుకుని వారం రోజుల పాటు విచారించేందుకు సిఐడి కస్టడీ పిటిషన్ వేసేందుకు రెడీ అవుతోంది. హెచ్సిలో అక్రమాలు జరిగాయంటూ హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటుగా మరికొందరిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు కూడా తరలించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఇప్పటికే బెయిల్ కోసం ప్రయత్నాలు వాళ్ళ లాయర్లు చేస్తుండగా మరోపక్క సిఐడి వాళ్ళని కస్టడీకి తీసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తోంది. సో ఈ కేసులో ఇంకా ఎటువంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది? హెచ్సిఏలో భారీగా అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా ఎన్నికలు కూడా సరైన పద్ధతిలో జరపకుండా ఫోర్జరీ సంతకాలు చేసి హెచ్సిఏలోకి ప్రవేశించి ఎన్నికల్లో జగన్మోహన్ రావు గెలిచాడని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది సిఐడికి. ఫిర్యాదు మేరకు జగన్మోహన్ రావుతో పాటు మొత్తం 5గురిని అరెస్ట్ చేసి నిన్న మల్కాజిగిరి కోర్టులో హాజరుపరచడం జరిగింది. దాదాపు వారికి ఈ నెల 22 వరకు కూడా రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడంతో వారిని చెంచల్గూడ జైలుకు మహిళా ఖైదీని, అదేవిధంగా నలుగురిని చెర్లపల్లి జైలుకి తరలించడం జరిగింది. ఈ రోజు వారి తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేస్తామని చెప్పేసి కూడా నిన్న కోర్టు దగ్గర మాట్లాడడం జరిగింది. అయితే ఒకవైపు సిఐడి ఇప్పటికే దర్యాప్తు వేగం పెంచింది. నిందితులను కస్టడీ కోరుతూ కూడా ఈ రోజు కస్టడీ పిటిషన్ వేసి ఒకవేళ కోర్టు అనుమతిస్తే రేపు వారిని కస్టడీకి కూడా తీసుకొని విచారించే అవకాశం కనబడుతుంది. ఏదైతే హెచ్సిఏకి వచ్చే బీసీసీఐ నిధులన్నిటిని కూడా పక్కదారి పట్టించాడు జగన్మోహన్ రావు అని చెప్పేసి ఇప్పటికే సిఐడి గుర్తించింది. కోట్లాది రూపాయలు ఏవైతే డెవలప్మెంట్ కి సంబంధించిన నిధులు ఉంటాయో వాటన్నిటిని కూడా కాంట్రాక్ట్ పద్ధతి కాకుండా టెండర్లు పిలవకుండా తనకు నచ్చిన వారికి కేటాయించి ఆ నిధుల నుంచి భారీగా కమిషన్లు తీసుకున్నట్టు ఈ సిఐడి ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ఏదైతే ఫోర్జరీ డాక్యుమెంట్ శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కు సంబంధించి కృష్ణ యాదవ్, మాజీ మంత్రి అయినటువంటి కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి అక్రమ పద్ధతిలో ప్రెసిడెంట్ గా గెలిచాడని చెప్పేసి కూడా ఫిర్యాదులు పేర్కొన్నారు. వీటన్నిటికి సంబంధించి సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు సిఐడి సిద్ధమైంది. ఇప్పటికే కొన్ని ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. విజిలెన్స్ సోదాల్లో అనేక డాక్యుమెంట్లు ఉప్పల్ స్టేడియం నుంచి సేకరించడం జరిగింది. వాటి ద్వారానే ఇప్పుడు ఈ కేసు అంతా కూడా విచారణ కొనసాగుతుంది. ఫోర్జరీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దాదాపు ముగ్గురు కలిసి ఇటు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, ఆయన భార్య కవిత యాదవ్ ఇద్దరు కూడా శ్రీచక్ర క్రికెట్ క్లబ్ లో కీలకంగా ఉన్నారు. వారు కృష్ణ యాదవ్ సైన్ ని ఫోర్జరీ చేసి జగన్మోహన్ రావు ముగ్గురు కలిసి ఈ ఏదైతే ప్రెసిడెంట్ ఎన్నికల్లో గెలిచి అక్రమ పద్ధతిలో గెలిచారో అక్రమంగా క్రికెట్ క్లబ్ లోకి ప్రవేశించాడని చెప్పేసి కూడా సిఐడి గుర్తించడం జరిగింది. దీనిపైన ఇప్పుడు లోతుగా దర్యాప్తు చేస్తుంది. బీసీసీఐ నుండి వచ్చినటువంటి నిధులన్నీ కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రావు అనేక పక్కదారి పట్టించి తన సొంతానికి వాడుకున్నట్టు కూడా. సురేష్, అయితే ఇప్పుడు జగన్మోహన్ రావు అలాగే ఇంకా మిగిలిన వాళ్ళ తరపున ఉన్నటువంటి లాయర్లు వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళ వర్షన్ ఏంటి? దీంట్లో బెయిల్ తొందరగా వస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారా? అంటే అనేక సెక్షన్లు సిఐడి నమోదు చేయడం జరిగింది. నాన్ బెయిలబుల్ సెక్షన్ అంటే 7 సంవత్సరాల శిక్ష పైబడి శిక్ష ఉన్న సెక్షన్లు కూడా వీరిపై నమోదు కావడం జరిగింది. కాబట్టి నిన్న బెయిల్ ఇవ్వడానికి, రిమాండ్ రిజెక్ట్ చేయడానికి కోర్టు నిరాకరించింది. ఆ నిందితుల తరపు న్యాయవాదులు నిన్న గట్టిగా వాదన వినిపించడం జరిగింది. సరైన ప్రొసీజర్ లో అరెస్ట్ జరగలేదు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించలేదు అని చెప్పేసి వాదనలు వినిపించినప్పటికీ కూడా సిఐడి తరపు న్యాయవాదులు వినిపించిన వాదనలనే ఏకీభవిస్తూ రిమాండ్ తరలించడం జరిగింది. రిమాండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఈ రోజు మళ్ళీ బెయిల్ పిటిషన్ కి అవకాశం ఉంది. కాబట్టి బెయిల్ పిటిషన్ వేస్తాము, ఇది అక్రమంగా అరెస్ట్ చేశారు, ఎలాంటి అవినీతి జరగలేదు, సరైన ఆధారాలు లేకుండానే సిఐడి అరెస్ట్ చేసింది అని చెప్పేసి నిందితుల తరపు న్యాయవాదులు నిన్న కోర్టు దగ్గర మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు బెయిల్ పిటిషన్ వేస్తారు. అదేవిధంగా కస్టడీ పిటిషన్ కూడా సిఐడి అయిపోతుంది. కాబట్టి 2 పిటిషన్లపై ఈ రోజు లేదా రేపు మల్కాజీ కోర్టు విచారణ చేసే అవకాశం ఉంది. విచారణ తర్వాత కోర్టు నిర్ణయం మేరకు కస్టడీకి అప్పగిస్తే ఖచ్చితంగా కస్టడీకి తీసుకొని విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ కేసులో అనేక ఆధారాలు ఇంకా సేకరించాల్సి ఉంటుంది. కాబట్టి నిందితులను కస్టడీ కోరుతూ పిటిషన్ వేయనున్నామని చెప్పేసి కూడా సిఐడి అధికారులు చెప్పారు.